సాయి గారు కూడా మాట్లాడిన తర్వాత ఒకేసారి ఆన్సర్. సాయి కిరణ్ గారు, ఇందాక నాగన్న గారు ఒక మాట అన్నారు, ఈ టైంలో రాజకీయ విమర్శలు కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం నుంచో ప్రతిపక్షాల నుంచో ఈవెన్ ప్రజల దగ్గర నుంచో మేమున్నామన్న మనోధైర్యమో ఆ రెస్క్యూ టీంకి కానీ లేకపోతే లోపల ఉన్న చిక్కుకుపోయిన వాళ్ళకి కానీ ఇవ్వాలి అనేది ప్రతిపక్ష నాయకులకు కూడా ఆ బాధ ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రాజకీయ విమర్శలు చేయడం అనేది నాకు సంబంధం లేని విషయం, కానీ వెళ్ళాల్సిన బాధ్యత వాళ్ళనే మనోధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంది. బీజేపీ నుంచి ఆ ప్రయత్నాలు ఏమైనా జరిగాయా ఇప్పటి వరకు? మేడం ఆల్రెడీ బీజేపీ నుంచి కేంద్ర బలగాలు ఏవైతే ఉన్నాయో అన్ని బలగాలను అక్కడ దింపి ఆ ప్రయోగాలు ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ ఉండడం చేయడం వల్ల జరిగేది ఏమి ఉండదు. రెస్క్యూ టీం అనేది ఏం చేస్తే ముఖ్యమంత్రి పోలేదని ఎందుకంటే అదే మేడం, రెస్క్యూ టీం అనేది అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనం ఎవరిని విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పని ఏంటంటే ఆ ప్రాజెక్టు ముందుకు ఎలా వెళ్ళాలి, అక్కడ ఉన్న వాళ్ళు ప్రాణాలను ఎట్లా కాపాడాలి ఫస్ట్. ఇప్పుడు ఆ 8 మందిని బయటికి ఎలా తీసుకురావాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అన్న ఎంతమంది మాట్లాడుతూ ఒక మాట ఏం చెప్పారంటే పైన ఎవ్రీ 5 కిలోమీటర్స్కి ఒక క్యూబిక్ని ఏర్పాటు చేయిస్తే బాగుండేది, అందులో నుంచి ఆక్సిజన్ ఇవ్వడానికి కానీ తీసుకోవడానికి కానీ. వాళ్ళు పని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది అనిపించినప్పుడు ఆ ప్లేస్కి వచ్చి మళ్ళీ ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి అవకాశం ఉంటుందని మంచి సలహా చెప్పారు. ఆ పని ఏదో సుప్రీంకోర్టుతో కొట్లాడి గెలిచిన తర్వాత ఆ పని స్టార్ట్ చేసేది ఉండే కదా. మీకు అక్కడ ప్రమాదము ఉంది అని ఒక ఆలోచన ఉన్నప్పుడు అలాంటి పని చేసేది ఉండని నా యొక్క సూచన అన్నకి. ఇది విమర్శ కాదు, వాస్తవంగా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళేసి ఫస్ట్ ఆ పని చేయాలి. ఎందుకంటే మేడం అక్కడ నుంచి ఇక్కడ వరకు చాలాసార్లు ఇప్పటికీ 6 సార్లు మనకు అది చెడిపోవడం జరిగింది ఇంజిన్ అనేది. సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఒకటి ఇన్నర్ సైడ్ నుంచి చదువుకుంటూ వస్తున్నారు, అక్కడ అవుటర్ సైడ్ నుంచి చదువుకో. ఒక మిషన్ ఆల్రెడీ చెడిపోయి ఉంది. ఆ మిషన్ని మనం సరి చేయకుండా, ఆ మిషన్ని కరెక్ట్ చేసుకోకుండా, దాన్ని రిపేర్ చేసుకోకుండా ఈ మిషన్ని స్టార్ట్ చేయించేసి ఇక్కడ ఆల్రెడీ వాటర్ వస్తుందని తెలుసు, ఇక్కడ ఆల్రెడీ రాళ్ళు పడుతున్నాయని తెలుసు, ఇవన్నీ చూసుకోకుండా అక్కడ ఆల్రెడీ రాక్ ఏరియా ఉంది, ఆ రాక్ ఏరియాని కొట్టుకుంటూ రావచ్చు కదా. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ మిషన్ రిపేర్ చేసుకొని ఎక్కడైతే సాలిడ్ రాక్ ఏరియా ఉందో ఆ రాక్ ఏరియాని రిపేర్ చేయించుకుని ఆ రాక్ ఏరియాని కొట్టుకుంటూ తీసుకొని ఇక్కడ దాకా రావచ్చు కదా. విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఏదైతే బాధపడుతున్నారో వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలని మనం పరిజ్ఞానం తీసుకోవాలనేదే మా యొక్క ప్రధాన డిమాండ్. ఎందుకంటే వాళ్ళు ప్రాణం పోతుందో అయ్యో మాకు లోపల ఏదో ప్రమాదం జరుగుతుందని లోపలికి వెళ్ళి చెప్తున్నారు. ఇప్పుడు మనం 11 కిలోమీటర్ల వరకు వెళ్ళగలిగినాం అంటే ఎంత ప్రమాదం జరిగితే అంత పెద్ద 2000 టన్నుల మిషను ఒక పక్కకు ఒరిగిపోయిందో ఒకసారి ఆలోచించండి మేడం. అంటే నిజంగా కూడా ఈ 40 మంది 50 మంది ఒకవేళ వాళ్ళు ముందే పసిగట్టకుంటే అందరు చనిపోయేవాళ్ళు ఈరోజు. ఇప్పుడు 8 మంది ఏంటంటే ఆ మట్టి కుప్పలు ఇరిగిపోయారు. వాళ్ళు మట్టి కుప్ప వాళ్ళ మీద పడ్డా తెలుస్తలేదు. ఇప్పుడు అది మీ ఇంజన్కి మరియు లేకపోతే ఆ మట్టి కుప్ప మధ్యలో వాళ్ళు ఇరికిపోయారో తెలుస్తలేదు. కానీ నేను ఒకటే కూడా అడుగుతున్నాను ఏంటంటే మనందరం కలిసి ఆ 8 మంది బయటికి రావాలనేది మన యొక్క ఆలోచనప్రదంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వారికి ఆక్సిజన్ పోయే విధంగా ఏ విధంగా పనిచేయాలనేది ఇప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్. ఇక ముందు కూడా ప్రాజెక్టు ముందుకు పోవాలంటే కూడా అసలు అన్ని చర్యలు కరెక్ట్ తీసుకొని అసలు ఈ అసోసియేట్ వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు కొనసాగించాలనే దానిపైన కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఒక సందర్భంలో ఇప్పటిదాకా చెప్పినట్టు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇంజనీర్ గారు దాన్ని కొంచెం చర్య తీసుకొని ముందు నడిపారని వారే ఏమన్నా చెప్తున్నారంటే ఒక పరిస్థితిలో వాళ్ళ క్యాంపు లైట్ కరెంట్ బిల్ కట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని చెప్పేసి శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. అంటే అలాంటి డబ్బులు లేని వాళ్ళు ఒక ప్రాజెక్టులు ఇచ్చి ఇబ్బంది పడి మరి ఆ ప్రాజెక్ట్ని లేట్ చేసుకుంటూ వస్తున్న కొద్దికి భూమి పరిణామం అంతా చేంజ్ అవుతూ ఉంటుంది కదా మేడం. ఎప్పుడు ఒక లాగా ఉండదు కదా. మనం భూమి అనేది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, మనం చెప్తూ ఉంటుంటాము. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి భూమి రేపు అక్కడ జరిగిపోయే పరిస్థితి ఉంటుంది. ఇలాంటివి జరుగుతూ ఉంటుంటాయి. రేపు ఇంకా పెను ప్రమాదం జరిగే అవకాశం ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంటుంటుంది. అందుకే ప్రాజెక్ట్ని ఎంత త్వరగా కంప్లీట్ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందో ఆ త్వరగా కంప్లీట్ చేసిన క్రమంలో దానికి తీసుకోవాల్సిన చర్యలను తీసుకోవాలని ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది కాదు ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు అసలు కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పైనుంచి నిజంగా కూడా ఇలాంటి టన్నల్స్ వేసినప్పుడు ప్రతి 5 కిలోమీటర్స్కి ఒక క్యూబిక్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆక్సిజన్ అందేలాగా చేస్తారు. కానీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వైల్డ్ ఏరియా ఉంది కాబట్టి అక్కడ తవ్వే పరిస్థితి లేదు, అక్కడ పర్మిషన్స్ కూడా దొరకవు. కాబట్టి అలాంటి పరిస్థితి చేయాల్సి వస్తుంది. నేను ఒకటే చెప్పదలుచుకుని ఏంటంటే గత ప్రభుత్వం కూడా కొన్ని సందర్భాలలో రిపేర్కి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉండే. ఒక 20 అదే శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఏం చెప్పారంటే 22 కోట్లు ఉన్నటువంటి రిపేర్ని కూడా 65 కోట్లకి డిజైన్ చేసి అయినా చేసినా కూడా దానికి డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేకుండా ఒక సందర్భంలో దానికి 3 సంవత్సరాలు పట్టింది 65 కోట్లు ఇవ్వడానికి అని కూడా వారు విమర్శించడం జరిగింది. విషయం ఎందుకు చెప్తానంటే మేడం ఇక్కడ మనం ఏంటంటే దాన్ని ఎంత త్వరగా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా కూడా కాంగ్రెస్ నిర్లక్ష్యం కూడా ఉంది. ఎలా
ఇంత కాల పరిమితి ఎందుకు జరిగింది? అసలు 10 సంవత్సరాలు చేయాల్సింది ఎందుకు 20 సంవత్సరాలు పట్టింది ఇప్పుడు ఇది రావడానికి? అదొకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సీఎం గారు నిజంగా ఇనిషియేట్ తీసుకున్నారు, కానీ తీసుకున్నప్పుడు ఒక నల్గొండ జిల్లాకి మొత్తం కూడా రేపు 4 లక్షల ఎకరాలకి నీరు అందుతుంది, రేపు మంచి జరుగుతుంది, ఒక ఫ్లోరైడ్ బాధ పోతుందని చెప్పేసి ఏదైతే కార్యక్రమంతో ఇది స్టార్ట్ అయిందో అది చాలా స్వాగతించాల్సిన విషయమే. కానీ దీంట్లో తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటివి అసలు? అట్లా ఎలాంటి చర్యలు, మీరు ఎలాంటి ఆలోచనలు చేసి పనిచేశారు? నిజంగా కూడా అక్కడ వాటర్ వస్తుంది అన్నాక కూడా మీరు తీసుకున్నటువంటి, మీరు ఇంతకుముందు చెప్తా ఉన్నారు వాళ్ళు సర్టిఫైడ్ చేసిరు కాబట్టి మేము తవ్వినామంటే, మరి ఇప్పుడు తప్పేమో వాళ్ళ మీద ఎందుకు నడుతున్నారు? మరి సర్టిఫైడ్ చేసి కేంద్ర ప్రభుత్వం సర్టిఫైడ్ చేసింది కాబట్టి మేము తవ్వినామంటే తప్పేమో కేంద్ర ప్రభుత్వంది, ఒప్పేమో మీరు వేసుకుంటారా? అలా కాదు. మీ వరకు వచ్చినప్పుడేమో పర్యావరణ అని అంటున్నారు, మేము సర్టిఫైడ్ చేసిన దానికేమో కేంద్ర ప్రభుత్వం సర్టిఫైడ్ చేసిందంట. ఇక్కడ ఎవరు తప్పిదం అనేది కాదు, భూమి విషయంలో పరిణామాలు చేంజ్ అవుతూ ఉంటుంటాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి, ఇప్పటిదాకా నేను చెప్పింది అదే, ఆ సెగ్మెంట్ మొత్తం కూలిపోవడం వల్లనే ఈరోజు జరిగినటువంటి ప్రాబ్లం. ఆ పెద్ద ఎత్తున రాళ్ళు కిందకు వచ్చి పడడం వల్లనే అది మనము తప్పకుండా జియాలజికల్ వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఆలోచన, ఆ చర్య తీసుకోవాల్సిన వాళ్ళు వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం. కానీ అన్న చెప్పినట్టు కూడా ఆ కార్మికులు ఎప్పుడైతే మనకి ఇంటిమేషన్ ఇచ్చారో అప్పుడు ఈ యొక్క జేపీ సంస్థ పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు జరిగినటువంటి ప్రధాన డ్యామేజ్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ జేపీ అసోసియేట్ వాళ్ళకి ఏంటి, పని అయిపోవాలని ఆలోచనలు ఉన్నారు. ప్రభుత్వానికి ఏంటంటే ఈ పని మా యొక్క హయాంలో అయిపోతే మాకు పేరు వచ్చేస్తుంది అనే ఒక ఆలోచనతో వారు ఉన్నారు. తప్పలేదు, తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అన్న చెప్తున్న ఇంతకుముందు విమర్శిస్తూ ఉన్నారు. అన్న మనం ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల కిలోమీటర్లు ఈరోజు రోడ్లు, హైవేలు, 6 వేలు, 10 వేలు, 12 వేలు వేసినటువంటి ఘనత ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని. అర్థమైందా? ఏరోప్లైన్లు కూడా రేపు యుద్ధ విమానాలు కూడా దిగేటువంటి ప్లేస్లు కూడా రోడ్లు వేసినటువంటి ఘనత ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఎన్నో టన్నెల్స్ దవ్వి కొన్ని వేల కిలోమీటర్స్లు రైల్వే ట్రాక్స్ కూడా వేసినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని. మనం అలా ఒకదాన్ని తీసుకుపోయి ఇంకో దాన్ని లింక్ చేయడం కరెక్ట్ కాదని నాగన్న గారు చెప్తా ఉన్నాను. దయచేసి ఇక్కడ మనం ఏం చేయాలనే ఆలోచన దాని మీద ఉండాలి. తప్పు జరుగుతుంది 100%. ఇది యాక్సిడెంటల్గా జరిగినటువంటి విషయం, ఇది ఎవరో కావాలని చేసినటువంటి విషయం కాదు. యాక్సిడెంటల్ జరిగినటువంటి విషయాన్ని వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి, ఆ రెస్క్యూ టీమ్ అంతా ఉపయోగించుకుని మనం ఎలా తీసుకురావాలనేది మనం ఆలోచించాలి. ఆ దేవుడిని కూడా మేము వేడుకుంటా ఉన్నాం, త్వరగా వాళ్ళు బయటికి రావాల్సిందని. కాకపోతే నేను ఒకటి కోరుకుంటా ఉన్నది ఏంటంటే మనం టెక్నికల్గా ఆలోచించాల్సిన అవసరం. ఈరోజు కోమటిరెడ్డి గారే కానీ, మనకు ఉత్తమ్ కుమార్ గారే, లేకపోతే నేను చెప్పినట్టు జూపల్లి గారు కానీ ఎవరైనా కూడా 11 కిలోమీటర్స్ వరకే నడిచారు. నెక్స్ట్ 2 కిలోమీటర్స్ అవతల వీళ్ళు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ సెగ్మెంట్ అంతా కూడా 2 కిలోమీటర్స్ కొలాప్స్ అయింది అనేది ఆలోచన. సో ఈ 2 కిలోమీటర్స్ అవతల వీళ్ళు ఉన్నారంటే అంటే ఒక దాదాపు 18 మీటర్స్ ఏమో సెగ్మెంట్ కొలాప్స్ అయింది, అండ్ 2 కిలోమీటర్స్ అవతల ఈ మిషన్ ఉంది అని చెప్పేసి, ఈ 2 కిలోమీటర్స్ అవతలకి వెళ్దామంటే ఆక్సిజన్ దొరకట్లేదు అని చెప్పేసి, ఆక్సిజన్ పెట్టుకున్నా కూడా దొరికే పరిస్థితిలో ఉన్నది. మరి వీళ్ళకే ఇంత ఇబ్బంది అవుతే ఆ సెగ్మెంట్ అవతల ఆల్రెడీ మొత్తం కొలాప్స్ అయినటువంటి అవతల వాళ్ళు ఎట్లా ఆక్సిజన్ తీసుకుంటున్నారు, అసలు వాళ్ళు ఉన్నారా, ఏమైనా జరిగిందా అనేది చాలా బాధాకరమైన విషయంగా చింతించాల్సిన విషయం అవసరం ఉంది. త్వరగా దీనిపైన అవసరమైతే కేంద్ర బలగాలతో సహాయం తీసుకుంటున్నారు, వాళ్ళు వచ్చారు. మీరు ఇంకా త్వరగా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ ఆక్సిజన్ అందించే విధాన్ని, ఫస్ట్ ఆక్సిజన్ వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళకి ఎక్కడి దాకా ఆక్సిజన్ అందించాలని దానిపైన ఫస్ట్ దీని మీద చర్య తీసుకోవాలి. త్వరగా దాన్ని కార్యక్రమాన్ని పూజించాలి. ఇంతకుముందు సార్ చెప్పి జార్ఖండ్లో ఇంతకుముందు కూడా జరిగింది. అవును, 17 రోజులలో దాని రెస్క్యూ టీమ్ ద్వారా అందరిని బయటికి తీసుకురావడం జరిగింది. కాకపోతే అది వర్టికల్ డ్రిల్లింగ్ జరిగింది కాబట్టి ఇక్కడ వర్టికల్ డ్రిల్లింగ్ చేసే పరిస్థితి కూడా లేదు. అక్కడ అవకాశం ఉండే. ఇప్పటికైనా వీళ్ళు త్వరగా సుప్రీంకోర్టుని పిలేసి ఒక రిక్వెస్ట్ ఎందుకు చేస్తలేరు, ఎందుకు అడుగుతలేరు, ఆ యొక్క ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనము ఎప్పుడైనా కూడా అనడమే కాదు, పనిలో కూడా చేయడంలో కూడా ఉండాలని నా యొక్క ఆలోచన. ఈ విషయాన్ని నేను నాగన్న గారికి ఈ సందర్భంగా చెప్తున్నాను.